హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి అక్క డెలివరీ వ్లాగ్. అక్క సడన్ గా కాల్ చేసింది, పెయిన్స్ వస్తున్నాయి లైట్ గానే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అక్క ఆల్రెడీ నైట్ కాల్ చేసినప్పుడు చెప్పింది లైట్ గా పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం ఆయాసం అయినట్టు అవుతుందని. ఇంకా మార్నింగ్ కూడా అట్లనే ఉంటే హాస్పిటల్కి వెళ్తా అన్నది. మార్నింగ్ కూడా లైట్ గా ఉండే, ఇంకా సడన్ గా కొంచెం ఎక్కువ అనిపించినాయి పెయిన్స్ అక్కకి. సో ఇక నాకు కాల్ చేయగానే నేను వెంటనే వెళ్ళిపోయినా. మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం తక్కువ డిస్టెన్స్, బండి మీద వెళ్తే 1 minute వెళ్ళిపోతాము. ఆల్రెడీ ప్యాకింగ్ అయితే అన్ని వేసేసిరు, బట్టలు అవన్నీ తీసుకున్నారు. ఇంకా ఏమైనా మర్చిపోయినారు, ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నారు అనమాట. ఇంకా పెద్ద మమ్మీ కూడా వచ్చేసింది, క్యాబ్ కూడా బుక్ చేసిరు. మా శాన్వి ఏమైతుందా అని చూస్తుంది, దానికి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా దేవుడి దగ్గర నుంచి అయితే అక్కకి బొట్టు పెట్టినాము. ఇంకా దిష్టి తాకకుండా కాటుక పెడుతున్నాం. పాపం మా అక్కకైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు, నించోడానికి వస్తలేదు, కూర్చోడానికి వస్తలేదు. మస్తు అంటే మస్తు ప్రాబ్లం ఫేస్ చేసింది. చాలా అంటే చాలా పెయిన్స్ అవుతున్నాయి అంట. అసలు అమ్మో అనిపించింది నాకైతే చూడంగానే, ఇంత పెయిన్స్ ఆ పాపం అని. మా శాన్వికకి ఏం అర్థం కావట్లేదు అనమాట వాళ్ళ మమ్మీకి ఏమైతుందని. ఇంకా నాకు కూడా వాళ్ళ మమ్మీకి కాటుక బొట్టు ఇవన్నీ పెడుతుంటే నాకు కూడా పెట్టించుకుంటుంది శాన్వి. ఇంకా నేనైతే జోక్స్ చేస్తున్నా మా అక్కతోని. స్నేహితుడు మూవీలో పుష్ పుష్ అని ఉంటది అనమాట. ఆమె ప్రెగ్నెంట్ అయితే బేబీ దబ్బుని రావాలని పుష్ పుష్ అని హీరో అంటారు అనమాట. లేకపోతే నేను కూడా మా అక్కని పుష్ ఇవ్వని పుష్ పుష్ అని అంటున్నా. ఇంకా మా అక్కకి ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఆ నొప్పిలలో. ఈ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు తీస్తున్నారు అని అనుకోవచ్చు చాలా మంది. ఇదైతే ఫ్యూచర్ లో మా అక్కకి, మా శాన్వికి, మా అక్క వాళ్ళ హస్బెండ్ కి, ఇంకా పుట్టబోయే బేబీకి కూడా లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉంటది. లైక్ ఇప్పుడు పుట్టిన బేబీ కూడా అనిపిస్తుంది, మా మమ్మీ ఇన్ని పెయిన్స్ తో నన్ను అన్నదా అనుకుంటది ఆ బేబీ కూడా. ఇంకా క్యాబ్ వచ్చేసింది. మా అక్క ఇంట్లో దేవుడి దగ్గర మొక్కేసుకొని ఇంకా స్టార్ట్ అయిదామని బయటికి వెళ్ళింది. బట్ పెయిన్స్ చాలా అంటే చాలా ఘోరంగా ఉందంట. అసలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంది ముందుకి. ఇంట్లో నుంచి కార్ దగ్గరికి కూర్చోవడానికి చాలా టైం పట్టింది మా అక్కకి, అంత పెయిన్స్ ఉండే ఆమెకి. ఇంకా అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసింది. శాన్వి అయితే నాతో వస్తుంది. ఇంకా అదేం తినలేదు. సో మా ఇంట్లో ఇంకా మేము తినేసి మేము స్టార్ట్ అయిదామని మా ఇంటికి అయితే తీసుకెళ్లిపోతున్నాం శాన్విని. ఇంకా మేము ఫ్రెష్ అయ్యే వరకే మాకు కాల్ వచ్చింది, బేబీ పుట్టేసిరు అని. బాయ్ ఆ గర్ల్ అని వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి, మధ్యలోనే చెప్పేస్తాను నేను బాయ్ ఆర్ గర్ల్ అని. నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను శాన్వి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మేము అందరం కలిసి ఆటోలో అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము. మా శాన్వి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట బేబీని చూడాలని. ఇంకా ఆగట్లేదు, ఫాస్ట్గా ఇక మెట్లు ఎక్కేస్తుంది. అప్పటిలోపు మీరు కూడా గెస్ చేయండి ఎవరు పుట్టిరని. బేబీ గర్ల్ అయి ఉండొచ్చా, బాయ్ అయి ఉండొచ్చా? ఇంకా శాన్వి అయితే డైరెక్ట్ ఆ బేబీని చూడడానికి వెళ్ళిపోయింది చూడండి. ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఇంకా ముద్దు పెట్టేస్తుంది అనమాట ఆ బేబీకి. నేను బేబీని చూడడం మర్చిపోయి డైరెక్ట్ మా అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా, ఎట్లుంది ఇప్పుడు, బాగుందా అది ఇదని. తర్వాత అయ్యో బేబీని కూడా చూడాలి కదా అని అప్పుడు బేబీని చూసిన. ఇంకా శాన్వి, జున్ను, డింపుల్ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట. బేబీని ఇట్లా టచ్ చేసి తెగ మురిసిపోతున్నారు. బేబీ అయితే మస్తు అంటే మస్తు క్యూట్ ఉన్నారు అనమాట. మా అక్క హాస్పిటల్ వెళ్ళిన వెంటనే ఒక 20 minutesలోనే డెలివరీ అయిపోయింది. ఇంకా డాక్టర్ కూడా తిట్టినారంట, అసలు పెయిన్స్ కొంచెం వచ్చినప్పుడే హాస్పిటల్కి వచ్చేయాలి, ఇంతసేపటి వరకు ఉండొద్దని. ఇంకా కొద్దిసేపు అయి ఉంటే ప్రాబ్లం అయ్యేదంట, లైక్ హార్ట్ బీట్కి అట్లా ప్రాబ్లం అవుతుండేనంట బేబీకి. ఇంకా మా అక్క అయితే టైంకి వెళ్ళడం వల్ల మంచిగా బేబీ అయితే చాలా చాలా హెల్తీగా పుట్టారు. వెళ్ళిన వెంటనే మా అక్కకైతే నార్మల్ డెలివరీ అయింది. ఇంకా అక్క బేబీ అయితే ఇద్దరు హెల్తీగా ఉన్నారు. సో చాలా మంది అనుకుంటున్నారు గర్ల్ బాయ్ దమ్మని చెప్పండి అని. సో ఫైనలీ ఇట్స్ అ గర్ల్ అనమాట. మా అక్కకి బేబీ గర్ల్ పుట్టింది. బేబీ అయితే చాలా క్యూట్. ఇంకా కొద్దిసేపు అయినాక మా హస్బెండ్ కూడా వచ్చిండు అనమాట బేబీని చూడడానికి. ఆయన కూడా చాలా అంటే చాలా నచ్చింది చిన్న బేబీ. ఇంకా ఇప్పుడేమో బేబీ వాళ్ళ ఫాదర్ ఈయన, మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. బేబీ April 2 రోజు పుట్టారనమాట. అమ్మని ఏప్రిల్ ఫుల్ చేద్దామా? చేస్తావా ఇప్పుడు అమ్మమ్మని? ఏ అమ్మమ్మని పోచేపు? ఏమని చెప్పినావు అమ్మమ్మకి? నీ మీద బళ్ళు ఉందని చెప్పినావా? మస్తు భయపడ్డది అమ్మమ్మతో. మా శాన్వి అయితే పెద్ద అక్క అయిపోయింది అనమాట ఇప్పుడు. ఎందుకంటే చిన్న క్యూట్ బేబీ వచ్చేసింది కదా వాళ్ళ ఇంట్లోకి, అందుకే అక్క అయిపోయింది. ఇంకా డాన్స్ అయితే చేస్తుంది. బేబీ వచ్చిన ఆనందంలో ఒక డాన్స్ అనమాట. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అని మా అక్క కాల్ చేసి చెప్పింది. సో నేను మా తమ్ముడికి కాల్ చేసి బయటకు వెళ్దాం రారా అంటే ఇంకా వాడు వచ్చేసిండు. నేను మా తమ్ముడు అయితే ఫ్లవర్స్ కొనడానికి వచ్చినాము. ఫ్లవర్స్ ఎందుకు, ఫ్లవర్స్ ఏం చేస్తారని అనుకుంటున్నారా? ఫ్లవర్స్ మంచిగా డెకరేట్ చేద్దామని. చిన్న బేబీని వెల్కమ్ చేయాలి కదండి, అందుకని ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము. ఎండకైతే కొన్ని ఫ్లవర్స్ అయితే వాడిపోయి ఉన్నాయి, ఇంకా మంచి ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నా. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అనమాట ఇట్లా బేబీని వెల్కమ్ చేయడము ఫ్లవర్స్ తోని. సో నేనైతే చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా మా అక్క వాళ్ళకి. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేద్దామని బెడ్షీట్ అయితే తీసేస్తున్నా. ఎందుకంటే అట్లా డార్క్ కలర్ దాని మీద ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేసి సెట్ కాదు కదా, అందుకని ఆ బెడ్షీట్ తీసేసి ఇంకా లైట్ కలర్ బెడ్షీట్ అయితే చూడండి గైస్. వీడు ఏం చేసింది తెలుసా? ఇక్కడ ఏదో అప్పట్లో చినిగిందో మరి ఏమైందో, ఇక్కడ ఒక కుట్టు అయితే వేసిర్రు సేమ్ మ్యాచింగ్ కావాలని. ఇక్కడ ఇవేంది స్కెచెస్ ఉంటాయి, స్కెచెస్తో ఇంకా మా తమ్ముడు ఇట్లా వేసిండు చూడండి.
టెడ్డీ వేర్ పెడదాం రా అని చెప్పిన, ఏదో మ్యాచ్ అవుతుందని చేసిండు. అక్కాయిస్ ఇద్దరు వచ్చిరు గాయస్, అదే తెచ్చి. సో లైట్ కలర్ బెడ్షీట్ అయితే ఇట్లా మంచిగా సెట్ చేస్తున్నాము. మా అక్క వాళ్ళ ఇంట్లో అన్ని వెతికి వెతికి కొంచెం లైట్ కలర్ ఇదే ఉండే, ఇంకా ఇదైతే వేసేస్తున్నాము. సో దట్ ఫ్లవర్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి మనకి. వేసుకొని బయట కూర్చుంటున్నాము. బయట కూర్చొని ఆ ఫ్లవర్స్ అన్ని తీస్తాం అనమాట. బన్నీ వాడేమో చేస్తున్నట్టు. ఇంకోటి కూడా కావాలి. ఏం తీస్తున్నా చూడండి, ఏం తీస్తున్నా చూడండి గైస్. ఇంకా ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందండి? పేపర్ వేసి పెడదామా? ఇంకా దాంట్లోనే ఇట్లా బుట్టలు తీసుకుని అందులో పేపర్ వేసి పూలైతే అన్ని ఒలుస్తున్నాము. పేపర్ ఎందుకు వేసినామంటే అందులో నుంచి పోకుండా మంచిగా ఉండడానికి. ఇంకా స్టార్ట్ అయితే చేసినాము అందరము. నేనైతే 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నా. బంతి పూలు ఎల్లో కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి అండ్ రోజ్ ఒకటి తీసుకున్నా. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ వెరైటీ ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నా. ఇద్దరు సిస్టర్స్ కూడా మంచిగా పూలు ఒలుస్తురా తీస్తురా బాను పూలు తీస్తురు అనమాట. మంచి పూలను కాస్త ఇట్లా తయారు చేస్తారు వీళ్ళు. ఎందుకు చేస్తున్నారు? డెకరేషన్ కోసం. సో మీకు మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంటే వీళ్ళిద్దరిని పిలవండి. మస్తు అంటే మస్తు హెల్ప్ చేస్తారు. ఇట్లా పూలన్నీ తీస్తారు, వీడియోలు కూడా తీసి పెడతారు అనమాట. చెప్పండి. మా బన్నీగాడు తెగ కష్టపడిపోతుండు కోడలు వచ్చిందని. ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఒలుస్తున్నాము, తీస్తున్నాము. మిగతాది దాని కింద ఫ్లవర్స్ కింద ఉండేదంతా ఇక్కడ పడేస్తాం అనమాట. వేస్టేజ్ అంతా ఇక్కడ, మిగతా అన్ని బుట్టలలో, అది కూడా బుట్టలలోనే. వేడేద్దాం మధ్యలో. సరే దా వైషం, ఏం చేద్దాం ఇప్పుడు? కొలుద్దామా? కొలువు. అట్లా చున్నీ పట్టుకొని ఇవన్నీ తీసిన నేను. మధ్యలో వచ్చిందా ఫోన్? ఎక్కువసేపు ఉంది, ఆ కార్నర్కి వచ్చినట్టుంది. కార్నర్ పోయినట్టుందా? పెన్సిల్ వెతుకుతుంది. బొద్దే పడుతుంది కానీ చేతుంది. ఇప్పుడు చూడండి, మధ్యలోకి వచ్చిందో రాలేదు చెప్తారా? సెట్ చేద్దాం. షేప్ వచ్చిందో రాలేదంటే క్లియర్గా చూపిస్తుంది. ఇట్లా బెడ్ మీద అయితే రోజ్ ఫ్లవర్స్తోని లవ్ షేప్ అయితే వేసినాము. ఎందుకంటే బేబీని ఇందులో పడుకోబెట్టడానికి, లైక్ ఫోటోషూట్ కోసం. ఫ్లవర్స్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. బేబీకి కూడా ఏ ప్రాబ్లం రాదు ఈ ఫ్లవర్స్ వల్ల. అన్ని చూసుకొని మేము ఫోటోషూట్ అవన్నీ చేయాలనుకున్నాము. మనం ప్రొఫెషనల్స్ కాదు కదా, అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట లవ్ షేప్ని. మా సాన్విక బొమ్మల కోసం వెతుకుతున్నా. వేడేడు అమ్మ పైన రాసి పెట్టింది చూడ, ఎన్ని బొమ్మలు ఉన్నాయి. రెడీగా తీసుకుందామా? ఈ బొమ్మలు ఎందుకు తీసుకున్నా తెలుసా? ప్యాచ్ వర్క్స్ కవర్ చేయడానికి. లైక్ ఇక్కడ ఒకటి కనిపించకుండా అట్లా ఉండడానికి. ఇంకా ఏమున్నాయా అని మంచివి వెతుకుతున్నా అనమాట. దానికి కొన్ని టాయ్స్ పెడదాము. అమ్మో, అబ్బాయి ఉంటే ఇది పెడుతుండే, కానీ ఇప్పుడు పెట్టాలని ఉంది. బట్ బ్లూ ఉంది కదా, పింక్ థీమ్లో వెళ్దాం అనుకుంటున్నా, గర్ల్ కాబట్టి. సో పింక్ లేకపోయినా ఇంకా గర్ల్స్ రిలేటెడ్ బొమ్మలు ఏమున్నా సరే అవి తీసుకుంటాయి. అన్నీ గర్ల్స్వే ఉంటాయి, ఎందుకంటే మా సామీకి ఎన్నో ఉంటాయి అనమాట బొమ్మలు. వెతకాలి, ఏడేడ వెతుకుదామా అర్థం కావట్లేదు. ఇంకేడుంది? ఈ బొమ్మల బుట్టేనా అనుకుంటా. ఇది ఏం బుట్టనో చూద్దాం.
బ్యాగ్ పెడదామా? సెట్ అవుతుంది కదా, ఎక్కువ అయిపోతాయేమో. అయినా ఏదో పెద్ద దాంట్లో ఒక దాంట్లో వేసి పెట్టింది మా అక్క. అని చూడగా వాడ పైన పైన నేను చెప్పినా కదా బొమ్మలు ఉంటాయని బుట్ట మీద పెట్టింది. ఇంట్లో పనికొచ్చేవి ఏమన్నా ఉంటే తీసుకుందాం. ఇంకా ఇప్పని బొమ్మలు, ఇంకా ఇంతవరకు ఇప్పనే బొమ్మలు అయితే కావాలి మా సానమ్మకి. బొమ్మలు ఉన్నాయో చూద్దాం. సైకిల్, ఇది మామూలుగా ఇస్తే ఇది గుంజుకోవడానికే వాడుతుంది. ఇది గుంజుకోవడానికి ఇచ్చిన మామూలు ఇచ్చిన పెడదాం ఆడ ఎట్లా. సైకిల్ మీద కూర్చోబెడదాం చిన్న. అన్ని రిపేర్ చేసి పెట్టింది. సో ఏం తీసుకోండి, ఏం యూజ్ చేయండి, అన్ని రిపేర్వి జర ఇరిగిపోయినాయి, అవి ఇవి ఉన్నాయి. సో ఇవి పైన వేసి అటేమన్నా ఉన్నాయా చూడు. అమ్మా పెద్ద బొమ్మ బకెట్ నిండి ఇంకా బొమ్మలు ఉన్నాయంట. తీస్తావా? పెద్ద టెడ్డి బేర్ వద్దులే, కానీ చిన్న బొమ్మలు ఏమైనా క్యూట్గా ఏమైనా ఉన్నాయేమో అని. అది వద్దులే, ఎందుకంటే అంత పెద్దది వద్దు, చిన్న చిన్న క్యూట్ క్యూట్గా వస్తుంది చూడు తీయడానికి. ఈ టబ్బు నిండా కూడా సాన్విక బొమ్మలే ఉన్నాయి. ఏమన్నా మంచి బొమ్మలు ఉన్నాయని చూస్తున్నాం అనమాట. చిన్న చిన్న క్యూట్ క్యూట్ బొమ్మలు ఉంటే అక్కడ పెట్టేద్దామని బెడ్ మీద. ఓన్లీ ఫ్లవర్స్ అంటే కూడా బాగుండదు కదా, బేబీ కాబట్టి చిన్న చిన్న క్యూట్ బొమ్మలు ఏమైనా ఉంటే పెట్టేద్దామని ఇంకా చూస్తున్నాము. బట్ మరీ మాకు ఎక్కువ ఏం దొరకలేదు. బట్ చిన్నపిల్లలు హ్యాండ్లో పట్టుకుంటారు కదా, అట్లాంటివి అయితే కొన్ని దొరికినాయి. అవి అయితే తీసి బయట పెట్టినాము, తర్వాత యూజ్ అయితే బేబీకి అని. మళ్ళీ ఎక్కడి నుంచి తీసినామో అక్కడనే అన్ని పెట్టేసినాము. మళ్ళీ ప్రాబ్లం అవ్వద్దు కదా మళ్ళీ మా అక్క వాళ్ళకి. సో కొన్ని బొమ్మలే ఇట్లా తీసి చిన్న చిన్న టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, టెడ్డీ బేర్స్ అట్లా పెట్టేసినాము. ఇంకొకటి బేబీ గర్ల్ అని రాస్తున్నా, రోజ్ తోనే ఇట్లా డెకరేట్ చేస్తున్నా, ఎందుకంటే మంచిగా డార్క్ గా మంచిగా కనిపిస్తుంది మనకి. బెడ్షీట్ లైట్ కలర్ ఉంటే మనము ఇట్లా మంచిగా రెడ్ కలర్ తో రాస్తే కొంచెం బ్రైట్ గా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే. బయట వాళ్ళకి మనీ ఇచ్చి చేయించుకునే బదులు మన హ్యాండ్స్ తో మనం చేస్తే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటది. నాకు ఇట్లా డెకరేటింగ్ ఐటమ్స్ ఇట్లా చేయాలంటే నాకు మస్తు ఇష్టము. నేనైతే చాలా ఇష్టంగా చేస్తా. నన్ను మంచిగా వదిలేస్తే నాకు నచ్చినట్టు మంచిగా నీట్ గా వేసి పెడతా. ఒకటే విసిగిస్తున్నాను అనుకో, ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు అనుకుంటే అది ఏడ్చినట్టు అయిపోతుంది. కొంచెం వదిలేసి అనుకో మంచిగా అనిపిస్తుంది అనమాట. మా అక్క సాన్విక ఇప్పుడు చిన్న పాప, వాళ్ళ డాడీ ఇంకా వీడియో తీస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ, అందుకని వాళ్ళ డాడీ ప్రెసెంట్ లేడు. వాళ్ళ డాడీ బొమ్మ వెతుకుదాం, ఏదైనా దొరుకుతా వెళ్దాము. అంత పెద్ద బొమ్మ ఉంది కానీ చాలా పెద్ద టెడ్డీ బేర్ ఉంది. ఇంకా మంచం మొత్తం అదే ఆక్యుపై చేస్తుందని చెప్పేసి ప్రెసెంట్ అయితే వీళ్ళు ముగ్గురే పెట్టిన, ఎందుకంటే 3 గర్ల్స్ కదా, గర్ల్ పవర్. వీడియో వాళ్ళ డాడీ అని తీయట, వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నారు. తీసేది మా చెల్లి వైషు. సో ఒక ఫ్లవర్ వేద్దాం, బోడా కొట్టకుండా. యాక్చువల్లీ మా శాన్వి వాళ్ళు ఉండుంటే అయితే, మా శాన్వి జున్ను వీళ్ళు ఉండుంటే అయితే అవ్వకపోతుండే నాకు ఈ పని. ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, మస్తు కొంటి చేష్టలు చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా నాకే చెప్తారు ఇట్లా కాదు ఇట్లా అని, వాళ్ళే గుంజుకుంటారు, వాళ్ళే ఖరాబ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరూ. మా డింపుల్ వాళ్ళేమో ఊరికి పోయారు, మా శాన్వి హాస్పిటల్లో ఉంది మా అక్కతోని. ఇంకా మేము మాత్రమే పెద్దోళ్ళ వరకు, నేను బన్నీ వైషు బాను నలుగురేమో ఉన్నాము. నలుగురేమే కదా, 4 మెంబర్స్ వండి చేస్తున్నాం అనమాట. ఆరెంజ్ కలర్ కూడా, ఆరెంజ్ కలర్లో. సో ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కదా, మా శాన్వి డింపుల్ జున్ను ముగ్గురు చిన్నోళ్ళే. ఇప్పుడు ఇంకా చిన్న పాపను చూసి అయితే ఇట్లా టచ్ చేసి ఇట్లా ఇట్లా అయిపోతున్నారు అనమాట. నేను నా దగ్గర వీడియో క్లిప్ కూడా ఉందనుకుంటా, నేను పెడతా చూడండి, స్టార్టింగ్లో వస్తుంది చూడండి.
సాన్విక ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తారు. ఇప్పటికి 4 సార్లు వచ్చారు సాన్విక 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 అని. మామూలుగా ఉంటుంది సాన్విక ఫ్రెండ్షిప్. అప్పటి నుంచి వెయిట్ చేస్తారు అలా దోస్తులు. కానీ ఆమెనేమో హాస్పిటల్లో వచ్చింది అనుకో జెర్సేపు ఎగురుతుంది. ఉబ్బు అయిపోగానే ఇక దోస్తులకు అడిగిపోయి ఎంజాయ్ చేస్తుంది. అట్లా ఉంటుంది. సాన్విక ఎక్స్ప్రెషన్ కూడా చూద్దాం. ఇలా చూడగానే ఎట్లా ఫీల్ అయిపోతుంది. అలా ఫ్రెండ్స్ వస్తారు, గేట్ కాడ చూస్తురు పోతురు. వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నామని ఒప్పుతున్నారు. కొన్ని పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లా చించి రౌండ్ చేస్తే అయిపోతుందని. ఇట్లా బోర్డగా ఉంటుంది కదా, మనం ఏంటంటే మనం కొంచెం లుక్ ఇవ్వాలి. చూడండి, ఒక్క రెడ్ ఫ్లవర్ రాగానే దాని లుక్కే చేంజ్ అయిపోతుంది. నేను ఇట్లా బేబీ గర్ల్ డెకరేషన్ అయితే ఎప్పుడు చేయలేదు. కాలేజ్ చేస్తుండే, మేము ఊరికి వెళ్తాం కదా. సో ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా అందరం కలిసి చేస్తుండే కజిన్స్ని. బట్ బేబీ గర్ల్ అని అరే ఓర్రా సాన్విక సాన్విక వాళ్ళ దోస్తులు అది సాగుదబ్బుతుడు. సాన్విక సాన్విక ఫ్యాన్స్. సాన్వికకి అందరు కావాలి. పోతుంది అందరినీ దోస్తాన్ని చేసుకుంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఎవరితో అంత దోస్తాన్ని చేసుకోదు. కానీ ఏమైతే చుట్టాలు, ఫ్రెండ్స్, బయటోళ్ళు, స్కూల్ వాళ్ళు అనుకుంటా చాలా మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి అందరితో మంచిగా మాట్లాడుతూనే ఉంటుంది. కొత్తోళ్ళు పాతోళ్ళు అని ఉండదు ఆమెకి. కొత్తోళ్ళు అయినా సరే అప్పుడే ఫ్రెండ్స్ కావాల్సిందే. నిన్న పాత వీడియోలలో చూసుంటే అర్థమైపోతుంది సాన్విక గురించి. బంతిపూలతోని బార్డర్ లైన్ వేస్తున్నాము, ఎందుకంటే కొంచెం మంచిగా లుక్ వస్తుంది అన్నట్టు ఇట్లా ట్రై చేస్తున్నాము. మేము ఎందులో వీడియోస్ ఫొటోస్ అట్లా ఏం చూడలేదు. ఇంకా ర్యాండమ్ గా మనకి ఏదైతే అదే చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చూపిస్తారు. అది మనకి చేయడానికి వస్తుందో రాదో తెలియదు కదా. ఇంకా మనకి ఎట్లా అనిపిస్తే అట్లా డైరెక్ట్ చేసేస్తే అయిపోతుంది అని చేసేస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అయితే ఇంట్లోకి ఇట్లా వేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చిన్న వైట్ కలర్ది కూడా పెట్టినాం మేము. వైట్ కలర్ క్లాత్ మీద ఫుడ్ ప్రింట్స్ అనమాట. ఆమె అడుగులు వేయిస్తాము పాపవి. సో దట్ లైఫ్ టైం మెమరీ అనమాట. అది ఎప్పటికీ అట్లా మంచిగా మెమరీ లాగా ఉండిపోతుంది. ఆ అడుగులు అనేటివి చిన్నప్పటివి కదా. ఈ ఫ్లవర్స్ మీద నుంచి నడుచుకుంటూ రావాలని ఇట్లా ఒక షేప్ లో అయితే వేస్తున్నాము ఫ్లవర్స్ ని. ఒకసారి ఎల్లో కలర్ది, ఒకసారి ఆరెంజ్ కలర్ అయితే. ఇంకా మా సిస్టర్స్, మా తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నారు పూలన్నీ మొత్తం ఇప్పేయడానికి. మాకు నియర్లీ ఒక 2 hours అయితే పట్టింది. ఒక్కరుంటే చేసుకోవడం కష్టము, బట్ 2-3 ఉంటే మంచిగా చేసేసుకోవచ్చు. ఒక్కరే ఉండి ప్రతి ఒక్కటి చేయాలంటే కష్టం అయిపోతుంది. ఇంకా మనకు పక్కన తోడు ఉంటే ఒక్కొక్కరు హెల్ప్ చేస్తుంటారు కదా, మనకి అందిస్తుంటారు, దెబ్బ చేసేయచ్చు. నాకు మా సిస్టర్స్ ఇంకా బ్రదర్ అయితే మంచిగా హెల్ప్ చేసిరు. ఇంకా అక్క వాళ్ళు స్టార్ట్ అయినారు అని తెలిసిన వెంటనే ఇంకా బయట కూడా డెకరేట్ చేస్తున్నాము. ఎందుకంటే బయట ఫుల్ గాలి వస్తుంది, ఎప్పుడు లేని గాలి అప్పుడే వస్తుంది. సో ఫ్లవర్స్ వేస్తా ఉంటే అవన్నీ ఎగిరిపోతా ఉన్నాయి. ఎంత వేసినా కూడా ఎగిరిపోతూనే ఉన్నాయి. సో నార్మల్ గా వేసేద్దాం బయట అనుకుని ఇట్లా చల్లుతున్నా అనమాట. తర్వాత ఇట్లా వేసేసి లైన్ గా నీట్ గా పెట్టొచ్చు అన్నట్టు నార్మల్ గా అయితే వేస్తున్నా ఫ్లవర్స్. సో యాక్చువల్లీ క్రాస్ వేద్దాం అనుకున్నాము, బట్ డోర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, స్టెప్స్ అంటే ఇటు నుంచి ఎక్కి ఇట్లా దిగేటప్పుడు మళ్ళీ క్రాస్ సెట్ అవ్వట్లేదు. అందుకని స్ట్రైట్ లైన్ అయితే ఇస్తున్నాము. ఇంకా లోపల బయట డిఫరెంట్ ఉండాలని చెప్పేసి లోపలలాగా బయట ఫ్లవర్స్ సరిపోలేదు, మళ్ళీ తెప్పించాము. మధ్యలో ఎల్లో కలర్ వేసి సైడ్ కి బార్డర్ ఆరెంజ్ కలర్ వేస్తున్నాము. ఎందుకంటే కొంచెం హైలైట్ అవుతుంది, కొంచెం బాగుంటుందని. బయట కూడా హెవీగా డెకరేట్ చేయొచ్చు, బట్ గాలి చూసిరా ఎట్లా వస్తుందో, గాలికి ఎగిరిపోతున్నాయి. అందుకని ఇంకా మేము నార్మల్ గానే వేస్తున్నాము. సో వెల్కమ్ హోమ్ బేబీ అని అయితే రాస్తున్నా నేను. ఆ ఎల్లో కలర్ మీద మనము ఇట్లా రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ తో రాస్తే మంచి హైలైట్ అవుతుంది, అందుకని అట్లా రాస్తున్నా. అండ్ లోపల వచ్చేసి ఇట్లా రెడీ చేసిన, మొత్తం ఇట్లా డెకరేట్ అయితే చేసేసిన. నేను ఏమంత పెద్ద ఆర్టిస్ట్ అదేం కాదు కాబట్టి నార్మల్ గానే ఉండదు, మరీ అంతేముండదు. మంచిగా జస్ట్ మనం ఇంట్లో ఇట్లా వేసుకుంటాం సింపుల్ గా, అట్లయితే చేసిన నేను. చూడండి ఇట్లా మంచిగా బేబీ గర్ల్ అని రాసిన, ఎందుకంటే అక్కకి బేబీ గర్ల్ పుట్టింది కదా, అందుకని బేబీ గర్ల్ అని అయితే రాసిన.
మంచిగా ఉంది కదా ఐడియా, మీరు కూడా వాడుకోండి. పూలు గుచ్చకుండా కొన్ని ఫ్లవర్స్ మిగిలినాయి. ఇంకొకటి పూలు గుచ్చకుండా నేను ఏం చేసిందంటే డైరెక్ట్గా గేట్లో అట్లా పెట్టేసిన అనమాట. మనకు చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ చూడండి గేట్కి, టైం సేవ్ చేసుకోవచ్చు ఇట్లా. మా అక్క వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట. ఇంకా అన్ని గాలికి ఎగిరిపోతాయి అంతే, నార్మల్గా గాలికి ఎగిరిపోతున్నాయి. సో మామూలుగానే వేసేస్తుంది. నాకు లోపల బాగా నచ్చింది. ఇక్కడ ఎంత వేసినా కూడా గాలి పోతుంది, అందుకని మామూలుగానే పెట్టిన. సో లోపలైతే మళ్ళీ వైట్ క్లాత్ వేసినా ఎగిరిపోతుంది, అందుకని తీసేసి మళ్ళీ ఇప్పుడు వైట్ క్లాత్ వేసి దాని మీద పారాని అయితే పెట్టిన. ఇంకా ఫైనలీ అక్క బేబీ అయితే వచ్చేసిర్రు. బేబీతో పాటు బేబీ వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, ఇంకా వాళ్ళ అక్క, వాళ్ళ డాడీ అందరూ అయితే వచ్చిర్రు. సో ఇంకా నేను చాలాసేపు అయిపోయిందని బేబీని అయితే చూస్తున్నా. చాలా క్యూట్గా ఉండే, ఇంకా ముద్దిచ్చేస్తున్నా అనమాట బేబీకి. ఇంకా మా అక్కకి ఇంకా దానికి దిగడానికి రావట్లేదు, ఇంకా అందుకని ఇంకా పట్టుకొని మా అక్కనైతే కార్లో నుంచి అయితే దింపుతున్నా. ఇంకా మా అమ్మ అయితే దిష్టి తీస్తుంది మా అక్క వాళ్ళకి, ఎందుకంటే కొత్త బేబీ వచ్చేసింది కదా, అందుకని ఇంకా దిష్టి అయితే తీసి ఇంకా లోపలికి అయితే ఇంకా వచ్చేస్తున్నారు మా వాళ్ళు. మా శాన్వికకి అయితే బాగా నచ్చింది అనమాట. చూస్తా ఉంది, నవ్వుతుంది, మంచి దానికి హ్యాపీగా అనిపిస్తుంది అట్లా ఫ్లవర్స్ తో అట్లా వెల్కమింగ్ అయితే. బేబీ ఫేస్ అయితే కొన్ని రోజుల తర్వాత చూపిస్తా, ఇప్పుడే పుట్టింది కదా, సో ఇప్పుడు ఏం చూపించాను, కొన్ని డేస్ తర్వాత అయితే డెఫినెట్ గా చూపిస్తా. ఇంకా పాపవి ఇంకా ఫుట్ ప్రింట్స్ అయితే మెమరీ కోసం అని చెప్పేసి మేము ఇట్లయితే చేస్తున్నాము. ఒక వైట్ క్లాత్ మీద అయితే పారాణితోని అడుగు లేపిస్తున్నాము. తన లెగ్స్ పారాణిలో డిప్ చేసి ఇంకా వైట్ క్లాత్ మీద అయితే వేయిస్తున్నాము. ఇంకా ఎట్లా పెడితే అట్లా క్యూట్ గా వేసేసింది అనమాట. సో చిన్న పాప వేసినప్పుడు ఇంకా వాళ్ళ అక్కుకుంటుందా, తను కూడా వేస్తా అంటది కదా, నాకు ముందే తెలుసు, అందుకని దానికోసం కూడా ఇంకొక క్లాత్ కూడా తీసుకున్నా, శాన్వి కూడా వేస్తుందని. ఇంకా తను కూడా కాలు డిప్ చేసి ఇంకా వైట్ క్లాత్ మీద అయితే పెట్టేసింది అడుగులని. లెగ్స్తో పాటు హ్యాండ్స్ కూడా వేయిస్తే అయిపోతుంది అని చెప్పేసి హ్యాండ్స్ కూడా వేయిద్దాం అనుకున్నాము శాన్వితోని. సో ఫస్ట్ అయితే లోపలికి రమ్మని చెప్పినాము, తర్వాత హ్యాండ్స్ కూడా ప్రింట్ తీసుకుందాము. ఫస్ట్ అయితే రండి అనేసరికి ఇంకొచ్చేసారు. ఇంకా మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా బేబీని అయితే బెడ్ మీద పడుకోబెడుతున్నారు అనమాట. ఫోటోషూట్ చేస్తా అని చెప్పిన కదా, అందుకని ఇంకా బేబీని అయితే మంచిగా ఇట్లా రెడ్ రోజెస్ మధ్యలో అయితే ఇలా పడుకోబెడుతున్నారు. అసలు ఆ చిన్న బేబీ అయితే అస్సలు ఏడవలేదు అనమాట, క్యూట్గా పడుకుంది. ఇంకా అందరం అయితే క్లాప్స్ కొడుతున్నాము వెల్కమ్ బేబీ అని. నవ్వుతుంది, లైట్గా అటు ఇటు చూస్తుంది, ఇంకా కొద్దిసేపు ఇలా ఏడ్చినట్టు చేసి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ అక్క కూడా ఫొటోస్ దిగుతా అని చెప్పేసి ఇంకా వాళ్ళ చెల్లె పక్కన మంచిగా ఫొటోస్ దిగుతుంది. శాన్వి వాళ్ళ చిన్న చెల్లి అనమాట. శాన్వికి అయితే నచ్చిందంట డెకరేషన్ మొత్తము, అందుకే ఆమె వాళ్ళ మమ్మీ అయితే థ్యాంక్ యూ చెప్తున్నారు. నాతో పాటు బన్నీ, భాను, వైషు వీళ్ళు ముగ్గురు కూడా సపోర్ట్ చేసి నాకు మంచి హెల్ప్ చేసిరు ఇదంతా చేయడానికి. ఇంకా లెగ్స్ పెట్టింది కదా శాన్వి, సో హ్యాండ్స్ కూడా పెట్టమని చెప్తున్నా, అందుకని ఆమె హ్యాండ్స్ కూడా పెట్టేస్తుంది. బట్ కింద బండలు చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తము. ఇంకా తర్వాత క్లీన్ చేయొచ్చులే అని వదిలేసినాము. ఇంకా నేను చిన్న బేబీ అయితే ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా చిన్న పాపతోని హ్యాండ్స్ కూడా పెట్టిద్దామంటే అస్సలు పెట్టట్లే అనమాట. ఇంకా కొంచెం ఏడుస్తుంది. సర్లే అని చెప్పేసి ఒక్కసారి ట్రై చేద్దామని చేసినాము. ఇంకా ఏడుస్తుంది కదా, నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దామని ఇంకా వదిలేసినాము. ఇంకా హ్యాండ్స్ కూడా మొత్తం ముడుచుకుంటుంది అనమాట, పెట్టనియట్లేదు అస్సలు. చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఇప్పుడే ట్రై చేస్తే అయిపోతుంది అన్నట్టు ట్రై చేస్తా ఉన్నాము, బట్ అదైతే అస్సలు పెట్టనివ్వట్లేదు. చూడండి ఎట్లా చేస్తుందో, చేతులంతా ముడుచుకుంటుంది. నేను చెప్పిన తర్వాత పెట్టేద్దాంలే అక్క అని చెప్పిన. అక్క కాల్ చేసింది, ఇట్లా పెయిన్స్ లైట్ గా వస్తున్నాయి అని చెప్పింది. ఇంకా మేబీ రేపు అవుతుందేమో అనుకున్నాము. మీరు స్టార్టింగ్లో చూసి ఉండొచ్చు వీడియో, నేను ఇప్పుడు పెడతావా, రేపు అవుతుందేమో అనుకున్నాము. కానీ అదే రోజు వెంటనే హాస్పిటల్ పోగానే వెంటనే 20 minutesలో అయిపోయిందంట డెలివరీ కదా. అవును, గంట సేపు కూడా కాలేదు, 20 minutesలో అయిపోయింది. ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? అంటే టైం పడుతుంది అనుకున్నావా? టైం పడుతుంది అనుకున్నా, కాకపోతే నా వల్ల కాలేదు. ఇలా అంటే ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావద్దు. కామెడీ ఏం తెలుసా, శాన్వి పుట్టి 7 years అయింది కదా, నొప్పులు ఎట్లా వస్తాయో మా అక్క మర్చిపోయిందంట. నొప్పులు ఎట్లా వస్తాయో మర్చిపోయిందంట అక్క.
ఈ ఎక్స్పీరియన్స్ అంటే అంత పెయిన్స్ వచ్చి తర్వాత ఈమెను చూసేసరికి అంతా మర్చిపోయి అంత మర్చిపోయి చాలా హ్యాపీ. శాన్విక సిస్టర్. శాన్వి ఇంకా పేరు పెట్టింది, ఏం పెట్టింది? సాత్విక. సాత్విక పెట్టింది. ఇంకా పంతుల దగ్గర చూపిస్తారు కదా, లెటర్స్ చూపించి మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. అప్పటి వరకు ఇంకేం పెట్టారు. ఆమె ఏదో వాళ్ళ చెల్లి కోసం పెట్టుకుంది. ఇంకోటి క్యూటీ హనీ రెండు అనుకుంటున్నాము, చూడాలి. ఇంకా క్యూట్గా ఉంది కాబట్టి క్యూటీ అనుకుంటున్నాం గైస్. మస్తు క్యూట్గా ఉండే తెలుసా నిన్న, అసలు చాలా బాగుండే. ఫేస్ ఇవాళ కూడా రివీల్ చేయము, కొన్ని రోజులు అయినాక రివీల్ చేస్తాం. ఎట్లా రివీల్ అవుతుంది ఒక 2-3 monthsలో. అప్పటి వరకు జర దిష్టి తాకుతుంది అన్నట్టు అంతే. బాగుంది పాప అయితే. నెక్స్ట్ ఒక 2 days తర్వాత నేను మళ్ళీ వెళ్ళిన మా అక్క వాళ్ళ ఇంటికి. మా చెల్లి కూడా వచ్చింది. సో ఇంకా తనతోనే కొన్ని చిట్టీలు రాసినాం అనమాట, నిక్ నేమ్స్. ఇంకా తనే సెలెక్ట్ చేయాలని ఇంకా అట్లయితే పెడుతున్నాము. ఇంకా అస్సలు సెలెక్ట్ చేసుకోవట్లేదు. సెలెక్ట్ చేసుకోమంటే తలకాయ అటేస్తుంది ఇటేస్తుంది. ఇంకా మా అక్క పట్టుకొని ఎంత పెట్టినా కూడా చేయబెట్టినా కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు. లాస్ట్ ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో చిన్న ఆమె నిక్ నేమ్ వచ్చేసి ఆరు పాప అనమాట. తను 6 అనేది సెలెక్ట్ చేసుకుంది. తన నిక్ నేమ్ ఆరు పాప. మేము ఎట్లా చూసినామంటే మా దాంట్లో ఎవ్వరికి ఉండొద్దు నేమ్, అట్లా డిఫరెంట్గా ఉండాలన్నట్టు ఒక 10 names అయితే అట్లా రాసినాము. తనైతే ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అండ్ మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరికి లేదనమాట ఈ నేమ్, అందుకని ఈ నేమ్ అయితే మేము పెట్టేసుకున్నాము. అండ్ తనే సెలెక్ట్ చేసుకుంది కదా తన నేమ్, అందుకని అదే నేమ్తో పిలుస్తున్నాము. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.